కొల్లాపూర్లో దివ్యాంగుల వితంతువుల వృద్ధుల పింఛన్లు ఇవ్వాలనే సన్నాహక సమావేశంలో ప్రసంగించి అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో పత్రికా విలేకరుల సమావేశంలో కొల్లాపూర్లో మాట్లాడుతున్న పద్మశ్రీ మందకృష్ణ మాదియ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పోరాటం ద్వారానే పెన్షన్ మంజూరు కాలేదు, కొత్త పెన్షన్లు మంజూరు కాలేదు, పాత పెన్షన్లు పెరగలేదు. దాదాపు ఆయన పాలన మొదలై 21 నెలలు గడిచి 22 నెలలకు దగ్గరికి వచ్చింది. అయినప్పటికీ పెన్షన్ పెంచే పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు సర్కారు లేకపోవడం చూస్తే ఈ వర్గాలను నమ్మించి ఓటు చేసుకుని బద్దెనెక్కిన తర్వాత వీళ్ళకు నమ్మక ద్రోహం చేసిండు. నమ్మక ద్రోహానికి పరాకాష్ఠగా రేవంత్ రెడ్డి గారి పాలన నిలబడ్డదని ఇటువంటి పరిస్థితిలో ప్రతిపక్షాలు ఇవి కూడా ఈ పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళ పెన్షన్ గురించి ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు కనీసం అసెంబ్లీ మాట్లాడుతున్నారు, బయట మాట్లాడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో పెన్షన్ పెరగాలి, కొత్త పెన్షన్ మంజూరు చేయాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి లేదా తప్పుకోవాలి, రాజీనామా చేసి ఇంటికాడ కూర్చోవాలి అనే డిమాండ్తోనే ఇవాళ ఎంఆర్పిఎస్ ఈహెచ్పిఎస్ మొత్తం చొరవ తీసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాన్ని సన్నద్ధం చేసే దిశగా అప్రమత్త సదస్సులు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా పోరాటాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే దిశగా పోరాట రూపాలు కూడా ప్రకటించాము. గతంలోనే కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు జరిగినాయి, మండలాల ముందు ధర్నాలు జరిగినాయి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్రామ కార్యదర్శి కూడా పంచాయతీ కార్యదర్శి కూడా వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రావట్లేదు కనుక పోరాటాన్ని ఉధృతం చేయడంలో భాగంగా అక్టోబర్ 6 నుంచి నవంబర్ 6 వరకు నెల రోజుల పాటు జిల్లా మండల కేంద్రాల్లో నిర్వహిత మహాదీక్షలకు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులను జయప్రదం చేసే దిశగా ఈ సభలు కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా నవంబర్ 26 తారీఖు నాడు వికలాంగుల వృద్ధుల వితంతుల పోరాట దినోత్సవంగా ప్రకటించి చలో హైదరాబాద్ పిలుపునివ్వడం జరిగింది. లక్షలాది మందితో తెలుసుకుంటాం. అందువల్ల వచ్చే నెల 6 నుంచి నవంబర్ 6 వరకు, అక్టోబర్ 6 నుంచి నవంబర్ 6 వరకు జరగబోయే జిల్లా మండల కేంద్రాలు జరగబోయే మహాదీక్షలకు సిద్ధంగా ఉండాలని, మహాదీక్షను జయప్రదం చేయాలని, అలాగనే నవంబర్ 26 తారీఖున జరగబోయే చలో హైదరాబాద్ వికలాంగులు వృద్ధుల వితంతుల మహాగర్జన్ని జయప్రదం చేయడం సిద్ధంగా ఉండాలని చెప్పి పోరాటం జరగనంత కాలం పెన్షన్లు పెరిగేటట్టు లేవని, కొత్త పెన్షన్లు మంజూరు అయ్యేటట్టు లేవని పోరాటం చేసి ఇవన్నీ సాధించుకుందామని చెప్పి నేను వికలాంగులకు వృద్ధులు వితంతులు చేయుత పరిధిలో పెన్షన్ పొందే ప్రతి పేద వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నా, పూర్తి చేస్తున్నా.